మనం ఒబేసిటీ అనేది అంటే స్థూలకాయం అనేది అంటే డబ్బున్న వాళ్ళు రిచ్ పీపుల్‌లో చూస్తామనేది ఒకప్పటి మాట. ఆ! ఇప్పుడు అలా లేదండి. హ్మ్. ఎవ్రీవన్ ఈజ్ ఆఫ్టర్ ఫాస్ట్ ఫుడ్. హ్మ్. మనకు ఇట్లా లేట్ అవుతుందనో అందరి హ్మ్. ఇండ్లలో ఫాస్ట్ ఫుడ్ స్విగ్గీ, జొమాటో కామన్ హ్మ్. అయిపోయాయి. సో, సెంట్రల్ ఒబెసిటీ అంటాము. అంటే హ్మ్. కడుపు భాగంలో ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ కావడం వల్ల దాన్ని సెంట్రల్ ఒబెసిటీ. హ్మ్. ఈ ఒబేసిటీ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ఇల్‌నెస్. అంటే ఈ స్థూలకాయం వలన షుగర్ కానీ, బీపీ ఇది స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, స్ట్రెస్ నెక్స్ట్ ఆల్టర్డ్ ఫుడ్ హ్యాబిట్స్. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ కోసం చూస్తున్నారు. అవును సార్. టేస్ట్ వచ్చేది మనకు కార్బోహైడ్రేట్ వలన. హ్మ్. కార్బోహైడ్రేట్స్ ఎక్కడ తీసుకుంటామో అది స్టోరేజ్ అయిపోతది ఫ్యాట్‌లోకి హ్మ్. కన్వర్ట్ అయిపోయి. హ్మ్. దానివల్ల ఒబేసిటీ వస్తది. ఇదొకటి. హ్మ్. నెక్స్ట్ హ్యాబిట్స్. ఎవ్రీవన్ ఈజ్ హావింగ్ నౌఎడేస్ అంటే చిల్ అయిదాము వీకెండ్ అనగానే అవును సార్. పార్టీస్ చేసుకుందాము. హ్మ్. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఆల్కహాల్ అనేది పెద్ద రిస్ట్రిక్షన్ కాదు. హ్మ్. నెక్స్ట్ స్మోకింగ్. హ్మ్. స్ట్రెస్‌ఫుల్ జాబ్స్ ఉన్న వాళ్ళేంటంటే చిల్ ఔట్ అయితాము. ఒక స్మోక్ ఒక పఫ్ తీసుకుంటామని ఎళ్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ఎఫెక్టింగ్ ద హెల్త్ అన్నమాట. హ్మ్. అంటే మళ్ళా స్లీపింగ్ ప్యాటర్న్స్. హ్మ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్లీపింగ్ డిస్టర్బెన్సెస్. హ్మ్. నోయింగ్లీ ఆర్ అన్‌నోయింగ్లీ. హ్మ్. అంటే మీరన్నట్టుగా పరిగెత్తే దాంట్లో ఏం చేస్తున్నారు? కొంతమంది ఎక్కువ స్ట్రెయిన్ కావడము. హ్మ్. లేదా ఈ హ్యాబిట్స్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్. నికోటిన్ అనేది ఆబ్వియస్‌గా బ్రెయిన్ స్టిమ్యులెంట్. హ్మ్. అది తీసుకోవడం వల్ల నిద్రలేమి ఉంటది మళ్ళీ. హ్మ్. సో, మనకు ముందు చెప్పేవాళ్ళందరూ. మా పేరెంట్స్ ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అని అలా ఆ! చెప్తారు. సో, ఇప్పుడు అలా లేదు. హ్మ్. లేట్ టు బెడ్, లేదు. ఎర్లీ టు రైజ్ ఆర్ లేట్ టు రైజ్. ఆ! సో, అలా ఉంటుందన్నమాట. సో, హ్మ్. ఇదంతా గూడా ఇంటర్నల్‌గా మనకు హార్మోన్స్ ఉంటాయి. హ్మ్. మెలటోనిన్ అనే హార్మోన్ స్లీప్‌ని కంట్రోల్ చేసే హార్మోన్ ఉంటుంది. ఈ సర్కాడియన్ రిథమ్ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. వెన్ దేర్ ఈస్ నో గుడ్ స్లీప్ ఆబ్వియస్‌గా మన డే అంతా ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. తెలియకుండా స్ట్రెస్‌కి లోనవుతుంది. హ్మ్. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. ఇది ఒక ప్రొలాంగ్డ్ టైమ్ డ్యూరేషన్ ఇలాగే వెళ్తున్నప్పుడు బాడీలో ఈ బీపీ స్టార్ట్ కావడము, హ్మ్. లేదా ఈ షుగర్ లాంటివి రావడం జరుగుతుంది. ఓకే.